వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. శిశు వికాసం మరియు పెడగాజీ ప్రాక్టీస్ బిట్స్. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? ఆప్షన్ 1 పరిణతి. నెక్స్ట్ వన్, లక్ష్మణ్కు చెట్టు ఎక్కి జామకాయ కోయాలనుకున్నాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే కిందికి పడతానేమనే భయం పిల్లవానిలో ఉంటే అది ఏ సంఘర్షణ? ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యే దశ. ఆప్షన్ 2 బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశను సందిగ్ధ వయస్సు అంటారు. ఆప్షన్ 4 కౌమార దశ. నెక్స్ట్ వన్, ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నముక్క, చివర చేతులు, కాళ్లపైన అదుపును సాధించుటను ఏమంటారు? ఆప్షన్ 2 శిరోపాద దశ. నెక్స్ట్ వన్, 4 సంవత్సరాల శ్రీలతను నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగితే కిరణ్ అని చెబుతుంది. కానీ మీ అన్నయ్యకు చెల్లెలు ఉందా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ శ్రీలత ఏ దశలో ఉన్నట్లు? ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, విశ్వజనీనమైన నియమాలు అంటే న్యాయం, సమానత్వం, మానవులను గౌరవించడం మొదలైనవి వ్యక్తిలో కోల్బరు ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి? ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ వన్, తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపనిని రూపొందించిన వారు? ఆప్షన్ 1 థర్స్టన్. నెక్స్ట్ వన్, సగంలో ఆపిన పనులు బాగా గుర్తుండటం. ఆప్షన్ 2 జైగార్నిక్ ప్రభావం. నెక్స్ట్ వన్, లక్ష్మణ్ అను విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణనలోకి తీసుకోవలసిన అంశం. ఆప్షన్ 4 సహజ సామర్థ్యం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వ్యక్త్యంతర భేదాన్ని సూచించనిది. ఆప్షన్ 2 షణ్ముఖ్ చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. నెక్స్ట్ వన్, రైలు ప్రయాణంలో బెర్త్ నంబర్లు, సినిమా హాలులో సీట్ నెంబర్లు, రీఛార్జ్ కార్డ్ నెంబర్, తాత్కాలిక అవసరమున్న ఫోన్ నెంబరు తక్కువ కాలం గుర్తుంటే దానిని ఏ స్మృతిగా చెప్పవచ్చు? ఆప్షన్ 3 స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ వన్, చామ్స్కీ సిద్ధాంతం గురించి ఈ వికాస సిద్ధాంతం తెలియజేయును. ఆప్షన్ 2 భాషా వికాసం. నెక్స్ట్ వన్, స్కఫోల్డింగ్ అను భావనను గూర్చి వివరించే అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 3 సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం.